Good morning, children. How are you all? Fine, very good. Right, me also fine. Thank you. Right. Today, I'm going to tell you a moral story. I'm going to tell you a moral story. Okay. Do you know the morals? What is meant by moral? నీతి కదా అంటాం కదా, నీతి కదా. నీతి అంటే ఏంటి? ఎస్, విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ ఫాలో. వెరీ గుడ్. విచ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ ఫాలో. మనం ఏదైతే ఫాలో అవ్వాలో, పాటించాలో, ఏదైతే నేర్చుకోవాలో అవి చెప్పేవే నీతులు. వాటినే మోరల్స్ అని అంటారు. సరే, ఇప్పుడు మీకు తెలుసున్న కొన్ని నీతి అంటే మంచి విషయాలు కొన్ని చెప్పండి. గుడ్ హ్యాబిట్స్ అంటాం కదా, గుడ్ హ్యాబిట్స్ కొన్ని చెప్పండి. ఎలాంటి వాళ్ళని మనం మంచి లక్షణాలు ఉన్న వాళ్ళని అంటాం? ఎవరిని మనం మెచ్చుకుంటాం? ఓకే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ప్రైజ్ ద పర్సన్, హౌ హీ షుడ్ బి, అతను ఎలా ఉండాలి? మనం ఎవరైనా మెచ్చుకోవాలంటే అతను ఎలాంటి వాడు ఉండాలి? ఎలాంటి వాడు మెచ్చుకుంటాం మనం? రైట్, అతను ఆనెస్టీ కలిగి ఉండాలి. ఆనెస్టీ అంటే నిజాయితీ. రైట్, నిజాయితీ కలిగి ఉండాలి. ఇంకా అతను ఎప్పుడు ఎలా ఉండాలి? అబద్ధాలు చెప్పచ్చా? అబద్ధాలు చెప్పేవాడు మనం ఇష్టపడతామా? ఇష్టపడం కదా. మరి ఎవరిని ఇష్టపడతాం? రైట్, నిజం చెప్పేవాళ్ళు ఇష్టపడతాం. నిజాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? గుడ్, ట్రూత్. సరే, బాగుంది. సరే, ఇవాళ నేను 4వ తరగతి పిల్లలందరికీ ఒక మంచి కథ చెప్తాను, ఒక మోరల్ స్టోరీ చెప్తాను. 4th క్లాస్ పిల్లలందరూ కూడా మీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లాసమ్స్ 4 ఓపెన్ చేయండి. ఆల్ ద 4th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్లీజ్ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బ్లాసమ్స్ 4. Right. Okay? Right. Now you have to open the page number 75. Please open the page number 75. All the boys and girls of 4th class. Okay. Right. Yeah, this is the page. Yes, this is the page. Okay, here is a lesson named The Seed of Truth. What is the lesson name? The Seed of Truth. The Seed of Truth. Yes. And do you know the meaning of seed in your mother tongue? What is the meaning of seed? Seed అంటే ఏంటి? రైట్, విత్తనం. ఏంటది? విత్తనం. ట్రూత్ అంటే మీరే చెప్పారు కదా, నిజం. ట్రూత్ అంటే నిజం. ద సీడ్ ఆఫ్ ట్రూత్, నిజం యొక్క విత్తనం. నిజం అనేది ఏమన్నా చెట్టు ఏంటి? దానికి విత్తనం ఉండడానికి ఏముంటుంది కదా, కానీ నిజం యొక్క విత్తనం అన్నారు. అదేంటో చూద్దాం. ద సీడ్ ఆఫ్ ట్రూత్, నిజం విత్తనం అంట. అదేదో చూద్దాం, నిజం యొక్క విత్తనం. సరే, పాఠం చూద్దాంలేండి. చూడండి, here is a pre-reading for you and an activity number 1. Read the conversation given below. Okay, first you have to read the conversation. Conversation means it's a dialogue between two persons. ఇద్దరు మధ్య మాట్లాడుకునేటటువంటి సంభాషణ. కన్వర్సేషన్ అంటే ఏంటి? సంభాషణ. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. A dialogue between two personalities, two persons. Okay, it's called a conversation. Right. The first one is here there are two people. The first one is Ravi and the second one is Madhu. Okay. He is Madhu and he is Ravi. Okay. First Ravi going to speak. Ravi, hey Madhu, how are you? Okay, it's a conversation. So first of all, if we meet any person, we have to wish him. Okay. Ravi, hey Madhu, how are you? He wished Madhu like that. Then Madhu answered, I am not feeling good with the people around us. Then Madhu answered that, no, I am not feeling well. How are you? అంటే ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? yes, fine అని చెప్తాం. How do you do అని చెప్తాం. Okay, how do you do? may also fine అని అన్నీ చెప్తాం కదా. ఇప్పుడు రాగానే నేను మిమ్మల్ని అడిగాను కదా, hey dear children, how are you అని అడిగాను కదా. మీరు అందరూ ఫైన్ అన్నారు. తిరిగి నన్ను కూడా అడిగారు, ఎట్లా ఉన్నారు సార్ అని అడిగారు. నేను కూడా ఫైన్ చెప్పాను. అట్లనే రవి ఏమడిగాడు? హౌ ఆర్ యూ మధు అని అడిగితే, బట్ మధు ఆన్సర్డ్, ఐ ఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నేనేం బాగాలేదబ్బా అన్నాడు. పాపం ఏమైందంటావు? ఐ ఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ విత్ ద పీపుల్ అరౌండ్ us.
లేదు నేనేం బాగాలేదు, చుట్టుపక్కల ఉన్న మనుషులు నాకేం నచ్చట్లేదు అసలు అని అన్నాడు. రవి వాట్ హ్యాపెన్, అవునా ఏమైంది, ఎందుకు హ్యాపెన్ అంటే జరిగిందని, ఎందుకు జరిగింది, ఏమైంది, ఎట్లా, ఏమని అడిగాడు. అప్పుడు మధు ఆన్సర్డ్ అగైన్, పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విచ్ ఇస్ నాట్ గుడ్. ఆనెస్ట్ అన్నా కదా, ఆనెస్టీ అన్నా కదా, ఇక్కడ ఆనెస్ట్ అన్నమాట. We have to pronounce this as honest but not as a honest. Honest అనకూడదా, హెచ్ అనేదాన్ని సైలెంట్ చేసి పలకాలి, honest అని పలకాలి, honest. ఓకే, నాట్ హానెస్ట్, హానెస్ట్ అనకూడదు, honest అనాలి. ఓకే, పీపుల్ ఆర్ నాట్ ఆనెస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విచ్ ఇస్ నాట్ గుడ్. అసలు చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏమి వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండట్లేదు, అది అస్సలు నాకు నచ్చట్లేదు అని చెప్పాడు మధు. అప్పుడు రవి అంటున్నాడు చూడండి, yes Madhu, you are right, some people are always lying, I faced many situations. Okay, వెంటనే రవి అన్నాడు, అవునవును కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను నీతోటి. కొంతమంది ప్రజలు, కొంతమంది మనుషులు ఎప్పుడు అబద్ధాలు, లయింగ్ అంటే అబద్ధాలు చెప్పడం, లై అంటే అబద్ధం కదా, లయింగ్ అంటే అబద్ధాలు చెప్పడం అనమాట. కొంతమంది ప్రజలు అలా అబద్ధాలు చెప్తుంటారు, నేను అలాంటివి ఐ ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్. సిచ్యువేషన్ అంటే అక్కడ పరిస్థితులు అనమాట, నేను అలాంటి వాళ్ళు చాలా మందిని చూశానని చెప్పి రవి ఆన్సర్డ్. అండ్ దెన్ మధు, ఆనెస్టీ మీన్స్ టు బి ట్రూత్ఫుల్ ఫర్ పర్సన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి, నెవర్ హర్ట్ ఎనీవన్ త్రూ బ్యాడ్ హ్యాబిట్స్, యాక్టివిటీస్ ఆర్ బిహేవియర్. ఓకే, అప్పుడు మధు ఏమన్నాడంటే ఆనెస్టీ అంటే, నిజాయితీ అంటే ఏంటా, ట్రూత్ఫుల్ ఫర్ పర్సన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. జీవితం మొత్తం మీద అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండే వాళ్ళే ఆనెస్టీ అని అంటారు అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి. దీంట్లో అంటే అన్ని విషయాలు అంటే ఏంటా, నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి, ఎవరికి కూడా అబద్ధాలు చెప్పకుండా ఉండడం. అట్లనే నెవర్ హర్ట్ ఎనీవన్ త్రూ బ్యాడ్ హ్యాబిట్స్. హర్ట్ అంటే బాధ పెట్టడం అన్నమాట. నెవర్ హర్ట్ ఎనీవన్ విత్ దేర్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట, వాళ్ళకున్న చెడు అలవాట్ల వల్ల ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. అలాగే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన వల్ల కూడా, చెడు ప్రవర్తన వల్ల ఎవరూ బాధపడకుండా ఉండాలట. అలాంటి వాళ్ళు మనం ఆనెస్టీ పీపుల్ అని చెప్పి అనొచ్చు. an honest person never gets involved in the activities that are morally wrong. నిజాయితీ ఉన్న వాళ్ళు ఎప్పుడు తప్పుడు పనులు చేయరు అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, మోరల్ అంటే నీతిగా ఉండడం, కరెక్ట్గా ఉండడం అని చెప్పి, అలాంటి పనులు వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు అంటే అలాంటి పనులు చేయరు అని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు రవి అంటున్నాడు చూడండి, ఎస్ మధు యు ఆర్ రైట్, ద పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ఇట్. కరెక్ట్ మధు, ఇదంతా కరెక్టే, కానీ ప్రజలకు అదేం అర్థం కావట్లేదు, వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, నిజాయితీగా ఉండట్లేదు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, పుట్ ఎ టిక్ మార్క్. ఇక్కడ ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చారు, ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి అవునా కాదో చెప్పండి మీరు. ఫస్ట్ చూడండి, ఆనెస్టీ మీన్స్ టు బి ట్రూత్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇస్ ఇట్ ఆర్ నాట్? ఎస్, ఇట్స్ ట్రూ. And an honest man tells lies. Avuna? Honest man tells lies. Yes, it's false. No. And third one, an honest man never hurts anyone with his behavior. Ante kada? Yes, it's true. And the last one is, an honest man gets involved in morally wrong activities. No, it's wrong. Okay? Right. In all మీరు చూసుకున్నారు కదా. Honesty means మనం ఎవరిని కూడా హర్ట్ చేయకపోవడం మన బిహేవియర్ వల్ల. ఓకేనా? అట్లనే ఎప్పుడు లైస్ అంటే అబద్ధాలు చెప్పకపోవడం, అలా ఉంటే వాళ్ళు ఆనెస్ట్ అంటారు. ఆనెస్టీ పీపుల్ అని అంటారు, వాళ్ళు ఈజ్ ఆనెస్ట్ వన్ అని అంటారు అన్నమాట. మన స్కూల్లో కూడా జస్ట్ వీ హ్యావ్ దట్ ఆనెస్టీ బాక్స్, యూనో. యా, ఆనెస్టీ షాప్ ఆల్సో. తెలుసు కదా మీకు, మన స్కూల్లో ఆనెస్టీ బాక్స్ ఉంది, అట్లనే ఆనెస్టీ షాప్ కూడా ఉంది. అవి ఏంటో మీకు చాలాసార్లు చెప్పాను. సో ఆనెస్టీ అంటే నిజాయితీగా ఉండడం మనం ఇప్పుడు కూడా మెచ్చుకోవాలన్నమాట. అలాంటి వాళ్ళకి సమాజంలో కూడా దే విల్ గెట్ సమ్ రెస్పెక్ట్. ఓకే, అమంగ్ ద పీపుల్ అన్నమాట. మిగిలిన అందరితో పోల్చుకుంటే వాళ్ళు గౌరవాన్ని పొందుతారు. ఎవరు? నిజాయితీగా ఉన్నవాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు కూడా సరిగ్గా గౌరవించారు. సరే, నౌ ద లెసన్ స్టార్ట్స్. రీడింగ్ ద సీడ్ ఆఫ్ ట్రూత్. దిస్ ఇస్ ద లెసన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. ఓకే, యూర్ ఆల్ ప్లీజ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. Okay, first I will read. You follow, that's it. I will read the lesson, just you follow. And you have to follow my pronunciation also. Okay, right. The first one is, Vidyadhara was the king of Gandhara. Vidyadhara was the king of Gandhara.
ఇట్స్ ద టైమ్ ఆఫ్ కింగ్స్ అనమాట. ఈ లెసన్ ఎక్కడ చెప్తున్నారంటే పూర్వకాలం రాజుల టైంకి సంబంధించిన ఒక కథ. విద్యాధర ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కింగ్ అండ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్డమ్ గాంధార. ఓకే, సో విద్యాధర నేమ్డ్ కింగ్ ruled the kingdom Gandhara. He was a just and wise king. He was a just and wise అన్నారు కదా. just and wise అంటే నీతిపరుడు మరియు తెలివైన వాడు అని అర్థం. అంటే జస్ట్ అంటే ఫెయిర్ అని అర్థం అంటారు. ఓకేనా, వైజ్ అంటే తెలివైన వాడు, చాలా మంచివాడు కూడా. ఓకే, ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం అని అర్థం. ఓకే, ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం. ఇతనికి గార్డెనింగ్ అంటే మొక్కలు పెంచడం అనేది కూడా చాలా ఇష్టం ఉంటుంది. హి స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్. అని ఎక్కువ టైం మొక్కలు పెంచడంలో కేటాయించేవారు. ద కింగ్ డిడ్ంట్ హ్యావ్ చిల్డ్రన్. అందుకని పాపం రాజు గారికి పిల్లలు లేరనమాట. చిల్డ్రన్ అంటే పిల్లలు తెలుసు కదండి. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్ ఎవ్రీవన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్ who would take over the kingdom after him. Okay, grew older అంటే ఏంటి, పెద్దవాళ్ళు అయిపోతారు అంతే కదా. after completion of some years we will become old. Okay, you or me, anyone will become old after some more years. Okay, right. So the king also grew older. పెద్దవాడు అయిపోయాడు, ముసలివాడు అయిపోతున్నాడు. కానీ ప్రజలందరూ కూడా they are getting worried. ఎందుకురా, more and more worried. ఎందుకు, రాజుగారు అయితే రాజుగారికి చిల్డ్రన్ ఉన్నారా? No, he didn't have any children. So who will become the next king? తర్వాత ఎవరు రాజు అవుతారు ఈ రాజ్యం అంటేనే? who will rule this all kingdom? గాంధార. విజయధర రాజు గారు అయిపోయిన తర్వాత గాంధార దేశాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు? ఇంకా ఇప్పుడైతే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజు గారు ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ వస్తున్నారు. కానీ అట్ ద టైమ్ ఆఫ్ కింగ్డమ్స్, ఓకే, రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు ఆ రాజుగారి పిల్లడు ఎవరైతే వాళ్ళే తర్వాత రాజు అయ్యేవారు అనమాట. ఇక్కడ రాజుగారికి పిల్లలు లేకపోయేటప్పటికి అయ్యో తర్వాత రాజు ఎవరు అవుతారు, మన రాజ్యం ఏమైపోతుందని ఆల్ ద పీపుల్ వరీడ్ అనమాట. ఓకే, to find a successor, the king thought of an idea. Right. To find a successor. Successor అంటే తర్వాత వాడు అని అర్థం. ఎవరు తర్వాత వాడు? ఎవరు? ఈ రాజు గారి తర్వాత వచ్చేవాడు అని, తర్వాత రాజు అన్నమాట. ఓకే, ద కింగ్ థాట్ ఆఫ్ an idea. ఎలాగా మన కొత్తవాడు కనిపించుంటే సరే అని ఒక ఐడియా వచ్చింది, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. He decided to distribute some seeds to all the children in the country. The child who grows the biggest, healthiest plant will become the prince or the princess. They can take 3 months for it. Okay. Then it is an idea. ఎవరైతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరైతే ఉన్నారో ఇన్ ద ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈస్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్. సీడ్స్ అంటే విత్తనాలు అని చెప్పుకున్నాం కదా, మొక్కల యొక్క విత్తనాలు ఇస్తారు దానికి. అండ్ యూ విల్ గివ్ 3 months టైం, 3 నెలల టైం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ 3 నెలల టైంలో ఎవరైతే ఆ మొక్కల్ని ఎంత బాగా అంటే హెల్దీగా చక్కగా పువ్వులు కాయలు వచ్చేలాగా ఎవరైతే పెంచుతారో దోస్ హూ విల్ గ్రో అంటే హెల్దియెస్ట్ సిచ్యువేషన్ అనమాట, చాలా బాగుండాలి. అలా ఎవరైతే పెంచుతారో వాళ్ళు ద నెక్స్ట్ ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్. మగ అబ్బాయి పెంచితేనేమో రాజు అవుతాడు, అమ్మాయి పెంచితేనేమో యువరాణి అవుతుంది అనమాట. అట్లా చెప్పారు. వాళ్ళు అవుతారు యువరాజు కానీ యువరాణి కానీ వాళ్ళు అవుతారని చెప్పి రాజు గారు డిసైడ్ అయ్యారు. ఓకే, ద కింగ్ ఆర్డర్డ్ హిస్ మినిస్టర్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. అన్నీ అంతా రాజుగారు ఆలోచించుకుని సరే అని వాళ్ళ మినిస్టర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, కోటి యార్డ్లో సో మెనీ మినిస్టర్స్ ఆర్ దేర్. అందులో ముఖ్యమైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో అతను పిలిచి ఒక మినిస్టర్ యూ హావ్ టు డూ దిస్ అని చెప్పి అతనికి ఆర్డర్ వేసారు. ఏమని, యూ హావ్ టు డిస్ట్రిబ్యూట్, కాల్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ కింగ్డమ్ అండ్ వీ హావ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు దెమ్ అండ్ దే హావ్ టు గ్రో ద సీడ్స్ యాజ్ ప్లాంట్స్ అండ్ సంథింగ్ అని చెప్పారు. The next day, a long line of anxious parents and children gathered outside the palace to get a seed and to grow the best plant. వెంటనే మినిస్టర్ గారు చాటింపు వేసేసారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కిందకి. ఇచ్చేగానే ద నెక్స్ట్ డే అంటే ఎప్పుడైతే ఇచ్చారో తర్వాత రోజునే లాంగ్ క్యూ ఇస్ దేర్, పెద్ద పెద్ద లైన్ పెట్టేశారు. ఆ లైన్లో అందరూ చాలా మంది పేరెంట్స్ యాంగ్షియస్ అంటే తెలుసా మీ స్పెల్లింగ్? ఓకే, యాంగ్షియస్ అంటే దీని అర్థం ఏంటి? యాంగ్షియస్ చాలా ఆతృతగా ఉన్నారు అందరూ. అబ్బా, వి విల్ గెట్ ఎ సీడ్ అండ్ అవర్ చైల్డ్ విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ దిస్ కంట్రీ.
ఓకేనా అందరూ లేదా అవర్ డాటర్ విల్ గెట్ ద సీడ్ అండ్ షీ విల్ గ్రో దట్ ప్లాంట్ ఇన్ ఏ బెటర్ వే అండ్ షీ విల్ బికమ్ ద ప్రిన్సెస్. మా అబ్బాయి ఈ సీడ్ అంటే విత్తనాన్ని పొందుతాడు, వాడు బాగా పెంచేసి రాజు అయిపోతాడు ఈ రాజ్యాన్ని. లేకపోతే మా అమ్మాయి ఈ సీడ్ తీసుకుంటుంది, బాగా పెంచేస్తుంది, ఈ దేశానికి ఎవరైనా అయిపోతుంది అని చెప్పి పేరెంట్స్ పిల్లలు అందరూ చాలా యాంగ్జైటీగా ఉన్నారనమాట. అక్కడంతా కూర్చున్నారు, యాంగ్షియస్ మూడ్ అనమాట వాళ్ళందరూ కూడా. దే గ్యాదర్డ్ అవుట్ సైడ్ ద ప్యాలెస్ టు గెట్ ఎ సీడ్ టు గ్రో విత్ ద బెస్ట్ ప్లాంట్. దాన్ని ప్యాలెస్ అంటే తెలుసు కదా మీకు, రాజభవనం కదా, దాని బయట నుంచున్నారు అందరూ ఎప్పుడు సీడ్ ఇస్తారా అని చూస్తున్నారు. రైట్. పింగళ, a poor farmer's son, too got a seed from the king. He sowed it in a pot in his garden. He took great care of the seed. Okay, here is the person, Pingala, a boy named Pingala. He also got a seed. Okay, he is the son of a poor farmer. ఎవరు పింగళ, ఒక పేద రైతు యొక్క కొడుకు పింగళ కూడా వచ్చాడు. He also got a seed. అతను కూడా ఒక విత్తనం ఇచ్చారు. రాజుగారు సభకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి సీడ్ ఇచ్చారు కాబట్టి వీడు కూడా తీసుకున్నాడు. అండ్ he sowed it. Sowed అన్నారు కదా, పాతనే ఓకేనా. ఆ విత్తనాన్ని ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి వాడి గాడిలో విత్తనాన్ని పాతాడు. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ద సీడ్. వాడు చాలా జాగ్రత్తగా పెరుగుతున్నాడు. వాడు కూడా హీ ఆల్సో వాంట్ టు బికమ్ ద కింగ్. ఓకే, ఎవరు కాదని మీరు అందరూ ఉన్నారు, మీ స్కూల్లో మన పిల్లలు ఉన్నారు, 20 మంది ఉన్నాం. ఈ 20 మందికి కూడా మీరు పలానా పని చేస్తే మీకు ఒక పెద్ద అవార్డు ఇస్తాను అన్నాను అనుకోండి, మీరు అందరూ ట్రై చేస్తారు కదా. లైక్ దట్ పింగళ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ద కింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ కింగ్డమ్, గాంధార. రైట్. So Pingala watered and added manure to the seed, but the seed did not sprout. Desperately, Pingala changed the soil and transferred the seed to another pot. Weeks and months passed, but nothing happened. The next day, he saw children walking to the palace with their well-grown plants. Pingala stood watching them sadly. Okay, again I am going to tell you. Pingala watered and added manure to the seed. మనం విత్తనం వేసిన తర్వాత ఏం చేయాలి, మొక్క పెరగాలంటే కనుక వాట్ వీ హ్యావ్ టు డూ, ఎస్ వీ హ్యావ్ టు వాటర్. రైట్, వీ హ్యావ్ టు వాటర్ ద ప్లాంట్. దాన్ని ప్లాంట్కి అంతా వాటర్ పోయాలి కదా, వాటర్ నీళ్లు పోసాడు. అట్లనే మాన్యూర్ అంటే మనం చూడండి పొలాల్లో ఉన్న మట్టి అది ఉంటుంది కదా, ఎరువు అంటాం కదా మనం. రైట్, ఎరువు అనమాట. ఆ పేడని తీసుకొచ్చి వేస్తారు కదా, మొక్కలు బాగా పెరుగుతాయని చెప్పి అదనమాట. ఆ ఎరువు అంతా కూడా వేసాడు. మాన్యూర్ అంటే ఎరువు అనమాట. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. అదే విత్తనం ఏం మొలకెత్తలేదు. వీడు ఎంత కష్టపడి వేసినా సరే విత్తనం అస్సలు మొలకెత్తలేదు. డెస్పరేట్లీ పింగళ చేంజ్ ద సాయిల్ అండ్ ట్రాన్స్ఫర్ ద సీడ్ టు అనదర్ పాట్. ఇందులో పెరగట్లేదని చెప్పి మళ్ళీ ఆ మట్టి అంతా తీసేసి ఇంకొంచెం మంచి మట్టి వేశాడు. మళ్ళీ ఆ పాట్ కూడా మార్చాడు, విత్తనం వేసిన కుండీని కూడా మార్చాడు పాపం. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. Actually there is a time of 3 months there. So weeks completed and months also completed. First month gone, second month gone, and the third month is also going to complete. Okay na? But nothing happened. ఏం కాల, ఎంత ఎన్ని మార్పులు చేసినా ఎన్ని చేంజెస్ చేసినా నథింగ్ హ్యాపెన్. ఏం మొక్క ఎలా ఉందో, ఆ విత్తనం ఎలా ఉన్నదో అలాగే ఇందులో చిన్న మొక్క కూడా రాల. The next day he saw children walking to the palace with their well grown plants. అంత మన్నాడు 3 months after completion of 3 months అందరూ పార్ట్స్ పుచ్చుకుని మంచి మొక్కలు, బాగా అందమైన మొక్కలు వచ్చేసే దాంట్లో అందరికి ఇచ్చిన వాటిలో అందరూ పట్టుకుని ప్లాంట్ పట్టుకుని వెళ్తున్నారు. Pingala stood watching them sadly. ఓకే, స్టూడెంట్ అని నుంచోడం కదా. పింగళ అబ్బాయి ఆ పిల్లగాడు ఉన్నాడు కదా, వీడియో పాపం నుంచి అందరినీ చూస్తున్నాడు. అందరూనేమో వాళ్ళు పాటు పట్టుకుని వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. చాలా మంచి అందమైన ప్లాంట్స్ అన్ని కూడా పట్టుకెళ్తున్నారు అందరూ. ఓకే, Pingala's father observed his son working hard to make the seed sprout. He felt sorry for Pingala. He said to his son, "Take the empty pot. At least the king will know that you tried your best." So Pingala joined the others outside the palace, holding the empty pot in his hand. The other children laughed at him. Okay, Pingala's father observed. అంటే గమనించడం. పింగళాస్ ఫాదర్ ఉన్నాడు కదా, ఈజ్ అ పూర్ ఫార్మర్ కదా, అతను అబ్జర్వ్ చేశాడు. ఓకే, వీడు పాపం చాలా బాధపడుతున్నాడు కదా, సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. వాళ్ళంతా చూశాడు కదా, వాళ్ళ నాన్న వీడు చాలా కష్టపడడం, ఆ మొక్క పెంచాలని ట్రై చేశాడు కదా, అయినా పెరగలేదు. ఆ కష్టం అంతా పాపం వాళ్ళ నాన్న అయితే చూశాడు. హి ఫెల్ట్ సారీ ఫర్ పింగళ. ఇవన్నీ పాపం పింగళని చూసి జాలి పడ్డాడు. ఎవరు? వాళ్ళ నాన్న. హి సెడ్ టు హిస్ సన్, ఓకేనా ఎందుకు అలా ఖాళీగా నుంచున్నావు ఎందుకు? ఓకే, యు డూ వన్ థింగ్, యు ఆల్సో take that pot with the empty pot anamata. ఎందుకు empty pot? Because there is no growth in that seed. Okay, so I empty pot patkona you also go
టు దట్ కోర్ట్ యార్డ్, టు దట్ ప్యాలెస్. ఓకే, నువ్వు కూడా రాజుగారి సభకు వెళ్ళు, లేదా రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచో నీ ఎంటీ పాట్ పట్టుకే వెళ్ళు. అట్లీస్ట్ ద కింగ్ నోస్, చూస్తారు అందరిని ఎవరెవరు వచ్చారా, ఎంతమంది పట్టుకెళ్ళారా, ఎంతమంది తేలేదంటే నువ్వు కనీసం నేను ఏదో ట్రై చేశాను సార్ నాకేం మలవలేదని చెప్పు, తప్పేమో అబద్ధం దీంట్లో నిజమే కదా అని చెప్పి వాళ్ళ నాన్న he has given a advice to Pingala. Pingala's father has given an advice to that Pingala, his son. ఓకే, అయితే పింగళ అట్లానే సరే వాళ్ళ నాన్న చెప్పాడు కదా అని చెప్పి వాడు పట్టుకుని వెళ్ళాడు. ఓకే, హీ వెంట్ టు దట్ ప్యాలెస్. అప్పుడు ఏం జరిగింది, అందరి పిల్లల చేతులనేమో దర్ ఇస్ అ పాట్స్ విత్ బెస్ట్ ప్లాంట్స్, సూపర్ ఉన్నాయి. ఇంకా అన్ని ప్లాంట్స్ కూడా ఎంత బాగున్నాయి. ఆ మొక్కలు చూస్తున్న ఒకటి అబ్బాయి ఎంత బాగున్నాయి అనుకున్నాం. ఒకళ్ళ ప్లాంట్ నుంచి ఒకళ్ళ ప్లాంట్ పెరిగిపోయింది అక్కడ వాళ్ళందరికీ. పాపం వీడికి మటుకు ఏ మొక్క పెరగల. అలా కాళీపాటు పట్టుకెళ్తే ఆల్ ద చిల్డ్రన్ లాఫ్డ్ అట్ హిమ్. అరే ఇట్లాంటి ప్లాంట్ ఇదే ఏమీ లేకుండా వచ్చేయండి, మా మొక్కలు చూడు ఎంత బాగున్నాయని చెప్పి అందరూ పింగళాన్ని చూసి నవ్వారు. ద కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ అట్ ద ప్లాంట్స్. ద కింగ్ అరైవ్డ్. ఓకే, దిస్ వన్ అరైవ్డ్ అంటే రాజుగారు కేమ్ ఫ్రమ్ ద ప్యాలెస్ నుంచి వచ్చారు. అరైవ్డ్ అంటే చేరుకున్నారని వచ్చారని. అండ్ లుక్ ఎట్ ద ప్లాంట్స్, మొక్కలు చూశారు. ఎంతో అందమైన మొక్కలు, అంతా ఇంకా జస్ట్ ఇట్స్ లుక్ లైక్ ఏ గార్డెన్ అన్నమాట. ద చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ద కోర్ట్ యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ ఫ్లవరింగ్ పాట్స్ అంటే పువ్వులతో నిండినటువంటి ఆ పాట్స్ కుండీలు తీసుకొచ్చారు. ఆ కోర్ట్ యార్డ్కి తీసుకొచ్చినట్టుగా ఎంతో అందంగా ఉన్నాయన్నమాట. ఇంకా అదంతా కూడా రెడ్, బ్లూ, ఎల్లో అన్ని డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ద కంట్రీ యార్డ్ హ్యాడ్ టర్న్ ఇంటు ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ద కోర్ట్ యార్డ్, ఆ కోర్ట్ యార్డ్ ఎలా ఉందంటే, ఆ కోర్ట్ యార్డ్ అంటే రాజుగారి సభ అనమాట. ఈ పువ్వులు ఈ మొక్కలన్నీ పెట్టేటికి ఇగో ఇది నాదని అందరూ కూడా జస్ట్ రిటర్న్ దేర్ నేమ్ ఆన్ ద పాట్స్ అండ్ కెప్ట్ దేర్ అన్నమాట. అందరూ చూస్తే అబ్బా ఇదంతా రాజుగారి సభ కోర్ట్ యార్డ్ అంతా చూస్తుంటే ఎంతో అందంగా కనిపించింది. బ్యూటిఫుల్ గార్డెన్ ఉందన్నమాట అంతా కూడా. ఓకే, ద కింగ్ లుక్డ్ అట్ ద చిల్డ్రన్ అమేజింగ్లీ. రాజుగారు పిల్లల వైపు ఎంతో ఆశ్చర్యంగా చూశారు. అబ్బా ఎంత పిల్లలు ఎంత కష్టపడ్డారు, ఎంత బాగా తీసుకొచ్చారు అని చెప్పి చూసినట్టుగా చూశారు రాజుగారు. Their faces were shining with hope, but the king was not at all happy. ఆయన పిల్లలందరి వైపు చాలా ఆశ్చర్యంగా చూశారు. పిల్లల మొహాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి విత్ సమ్ హోప్. అండ్ ఏంటి హోప్ ఏంటి వాళ్ళది? హోప్ మీన్స్ హోప్ మీన్స్ ఆశ. వాళ్ళందరూ ఆశ ఏంటి? ఆల్ ద చిల్డ్రన్ వాంట్ టు బికమ్ ద ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ టు దట్ kingdom. Yes, what is the name of the kingdom? Gandhara. Right. What is the king's name? Vidyadhara. Very good. Okay, right. అందరూ రాజుగారు చూస్తారు, కానీ అందరి మొహాలు షైనింగ్ విత్ సమ్ హోప్. అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. ఓకే, ఐ విల్ బికమ్ ద కింగ్ అని. బట్ రాజుగారి ఫేస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఆయన మొహం ఏమీ అందంగా లేదు. అన్ని మొక్కలన్నీ బాగా పెరిగాయి కదా, ఎందుకు ఆయన మొహం అందంగా లేదు? ఓకే, లెట్స్ సీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగళ. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ మరి వీడి దగ్గర ఏం లేదు కదా, పింగళ దగ్గర ఖాళీ పాట్ కదా వాడి దగ్గర ఉంటా, ఏం మొక్క ఏం పెరగలేదు కదా, వాడు చివరి నించున్నాడు. వెన్ ద కింగ్ రీచ్డ్ ద బాయ్ హి స్టాప్డ్. రాజుగారు అందరి మొక్కలు అలా చూసుకుంటూ వేస్తున్నారు, ఇలా చూసుకుంటూ వస్తున్నారు రాజుగారు అన్నీ చూస్తూ. అప్పుడు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చారు. హి స్టాప్డ్, ఆగాడు. వై డిడ్ యూ కమ్ విత్ అన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్? Did your seed not grow into a plant? The king inquired. అయ్యో ఏంటి, వాట్ హ్యాపెండ్ మై బాయ్? ఎందుకు నువ్వు ఇలా ఏం జరిగిందయ్యా? యూ కమ్ విత్ జస్ట్ యూ కేమ్ విత్ an empty pot. వాట్ హ్యాపెండ్ టు యువర్ సీడ్? ఇస్ ఇట్ నాట్ గ్రోన్ అని అడిగారు. అడిగితే అప్పుడు ఏం చెప్పారు? ద సీడ్ నాట్ గ్రో ఇంటు యువర్ ప్లాంట్. Did your seed not grow into your plant? నీ మొక్క పెరగలేదు, నీకు ఇచ్చిన విత్తనం మొక్కగా అవ్వలేదా, ఏమైంది అని ఎంక్వైర్డ్. ద కింగ్ ఎంక్వైర్డ్ ద బాయ్. పింగళ held his head down and said. పింగళ held his head down అని రాజుగారు అడిగితే పింగళ కొంచెం గుర్తించేసుకున్నాడు, తప్పు చేసిన వాళ్ళ గుర్తించుకుని, forgive me your highness, I tried my best to grow the seed, I gave the best soil and manure to it, but the seed didn't grow. The boy felt sad. క్షమించండి రాజుగారు అన్నాడు. ఓకే, ఏం చెప్పాడు? ఫర్గివ్ మీ యువర్ హైనెస్. రాజుగారు కాబట్టి అప్పుడు యువర్ హైనెస్ అనేవారు. సార్ రాజుగారు క్షమించండి, నేను చాలా కష్టపడ్డానండి. చూడండి అన్నాడు, చూడండి, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. ఓకే, నేను ఏం చేయాలో దానికి వాటర్కి ఇచ్చానండి, మాన్యూర్ ఇచ్చాను, చాలా జాగ్రత్త 2-3 సార్లు మార్చాను, అంతా చేశానండి, బట్ దెర్ ఇస్ నో రిజల్ట్ అని చెప్పాడు అనమాట.
ఐ గేవ్ ద బెస్ట్ సాయిల్ అండ్ మాన్యూ టు ఇట్. చాలా మంచి సాయిల్ అంటే మట్టి అన్నమాట. మట్టి ఇచ్చాను, ఎరువు ఇచ్చాను, అన్నీ ఇచ్చానండి, అయినప్పటికీ అదేం వర్కౌట్ అవ్వలేదండి, దర్ ఇస్ నో రిజల్ట్ అని చెప్పాడు అనమాట. బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో, పెరగలేదు సార్ అని చెప్పి ద బాయ్ ఫెల్ట్ సాడ్. సారీ అండి, అందరూ అందంగా ఉంది, క్షమించండి రాజు గారు అని చెప్పి బురదించుకున్నాడు. జస్ట్ టర్న్ ద పేజ్. ఎస్, పేజ్ నెంబర్ 78. A smile appeared on the king's face. అప్పటిదాకా ఎంతో విచారంగా అన్ని పువ్వులన్నీ చాలా అందంగా ఉన్నాయి. ఆల్ ద పార్ట్స్, ఓకే, ఫ్లవర్ పార్ట్స్ ఎంతో అందంగా ఉన్నాయి. దే ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అన్నమాట. అట్లనే those who carried that parts, they are also very happy. ఎవరైతే పార్ట్స్, ఫ్లవర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఫ్లవర్స్ కూడా చూస్తే చాలా బాగున్నాయి. కోటియాడ్లో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకు? దేర్ ఇస్ బ్యూటిఫుల్ గార్డెన్ దేర్ అన్నమాట. ఓకే, ఇట్ బికమ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ కదా, అందుకని అవుతుంది అనుకున్నారు, అట్లనే అయిపోయింది అది. ఓకే, అదంతా చూస్తే అందరికీ సంతోషం అయిపోతుంది. కానీ రాజుగారు ఒక్కళ్ళ మొహమే బాధగా ఉంది. కానీ ఈ అబ్బాయి ఎప్పుడైతే తీసుకొచ్చి, సార్ నేనేం ఫెయిల్ అయ్యానండి, మీరు చెప్పిన పరీక్ష నేను నెగ్గలేకపోయాను, ఓకే, ఐ డిడ్ంట్ గ్రో ఎనీ ప్లాంట్ విత్ యువర్ సీడ్, మీరు ఏదైతే విత్తనం ఇచ్చారో దాంతో నేను ఏ విధంగా మొక్కని నేను పెంచలేకపోయాను సార్ అని ఎప్పుడైతే ఈ అబ్బాయి చెప్పాడో బాధగా బురదించుకున్నాడు. అందరు మొహాలు నవ్వుతున్నాయి. ఇక్కడే బాధగా ఉన్నవాడు ఎవరు? ఇంకా ఒక్క కుర్రాడే ఉన్నాడు. అప్పటిదాకా రాజుగారు కూడా బాధగా ఉన్నారు, కానీ రాజుగారి మొహంలో నవ్వు వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ద కింగ్ స్మైల్డ్. రాజుగారు నవ్వారు. ఎందుకు నవ్వారట? హీ హగ్డ్ పింగళ అండ్ అనౌన్స్డ్ హియర్ ఇస్ ద క్రౌన్ ప్రిన్స్. వెంటనే రాజుగారు అబ్బాయిని గట్టిగా పట్టుకున్నారు. హగ్డ్ అంటే కౌగిలించుకోవడం అనమాట. పిల్లల్ని గట్టిగా పట్టుకుని అండ్ ఇమ్మీడియట్గా అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు? హియర్ ఇస్ ద క్రౌన్ ప్రిన్స్. ఇదిగో వీడు యువరాజు, ఈ అబ్బాయే ఈ రాజ్యానికి యువరాజు, అంటే కాబోయే రాజు అని ప్రకటించారు. గట్టిగా అరిచారు రాజు గారు. I had given everyone roasted seeds which would never grow. నేను పిల్లలందరికీ అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి రాజుగారు ఏమన్నారు? యాక్చువల్గా రాజుగారు ఏం మాట ఇచ్చారు? I will give you some seeds and you have to grow the seed as plant. Which plant become the best? I will become that particular person, or that particular boy or a girl will be the king or queen to that కింగ్డమ్ గాంధార అని చెప్పారు కదా. అంటే నేను ఇచ్చిన ప్లాంట్ సీడ్ తీసుకుని ఎవరైతే అందమైన ప్లాంట్ తయారు చేస్తారో, ఎవరైతే బాగా దాన్ని పెంచుకొస్తారో, బెస్ట్ ప్లాంట్ ఏదైతే నాకు అనిపించిందో వాళ్ళని నేను క్వీన్ కానీ లేదా కింగ్ కానీ ప్రకటిస్తాను, ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్గా ప్రకటిస్తానని కదా రాజుగారు చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అందరూ తీసుకొచ్చింది మానేసి ఏమి తీసుకురాని వీడిని తీసుకుని గట్టిగా ఆఫ్ చేసుకుని ఒక ఈ విల్ బికమ్ ద కింగ్, ఈ విల్ బికమ్ ద ప్రిన్స్ అని చెప్పి అడిగేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్ రాసుకుని అదేంటి రాజుగారు ఇలా చేశారంటే, ఏమి లేని వాడికి ఇచ్చారంటే అని ఆశ్చర్యపోతే అప్పుడు రాజుగారు సమాధానం చెప్పారు. అరే బాబు, ఐ హ్యావ్ గివెన్ ఎవ్రీవన్ రోస్టెడ్ సీడ్స్ విచ్ వుడ్ నెవర్ గ్రో. నేను అందరికి కూడా ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను. ఓకే, రోస్ట్ అంటే వేయించిన, ఉడకబెట్టిన, వేడి చేసిన విత్తనాలు ఇచ్చాను. నేను ఏం ఇచ్చాను? వేడి చేసిన విత్తనాలు ఇచ్చాను. యాక్చువల్గా విత్తనం ఎలా ఉండాలి? సీడ్ పచ్చిగా ఉండాలి విత్తనం, ఓకేనా? అంతేకాని దాన్ని వేడి చేసామనుకో దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ చచ్చిపోయి ఆ మొక్క ఓకే ఇట్ విల్ నాట్ గ్రో. అదే మొక్క మొలదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇంటి దగ్గర. చాలా మొక్కలు వేస్తారు కదా, మొక్క మీ దగ్గర మూకుడు ఉంటుంది కదా, ఓకే, బేసిన్ లాంటిది, అది తీసుకుని దాంట్లో కాసేపు వేయించండి నీళ్ళ మొక్కలో వేయండి. మొక్క మొలవదు ఎప్పటికీ కూడా. ఎందుకు? దాన్ని వేడి తగిలితే చనిపోతుంది. ఆ మొక్కలో ఉన్నటువంటి ఆ విత్తనాల్లో ఉన్నటువంటి బలం అంతా పోతుంది అన్నమాట. రాజుగారు ఏం చేశారంటే శుభ్రంగా వేయించేసి ఉడకబెట్టేసిన విత్తనాలు వాళ్ళందరికీ ఇచ్చారు. వీళ్ళందరూ అవి ఖచ్చితంగా మొలవని రాజుగారికి తెలుసు, అన్ని టెస్ట్ చేసి ఇచ్చారు. అది మొలవదని రాజుగారికి తెలుసు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? రాజుగారి ఇచ్చిన విత్తనం మొలవట్లేదని వాళ్ళ ఇంట్లో ఇంకో ప్లాంట్ తీసుకొచ్చి వేస్తారు, ఇంకొక సీడ్ తీసుకొచ్చి వేసేసి సార్ ఇదిగో పెరిగింది, మా దగ్గర పెరిగింది అని ఇచ్చేసారు. అంటే అందరూ ఏం చేశారు అక్కడ? ఎస్, దర్ ఆల్ లై. అందరూ అబద్ధాలు చెప్పారు. ఒక్క వీడి మట్టుకు ఏం చేశాడు? ట్రైడ్ బట్ ఇట్ డిడ్ంట్ గెట్ ఎనీ రిజల్ట్. చాలాసార్లు ప్రయత్నం చేశాడు, కానీ వాడికి ఎటువంటి ఫలితం రాలేదు. వెంటనే ఏం చేయాలి? జనరల్గా ఏం చేస్తారు? బాబు ఎందుకు వచ్చిన వాడలో రాజుగారికి మొక్క ఇచ్చేద్దాం, మనం కూడా కింగ్ అయిపోదాం అనుకుని ఓ దొంగతనంగా ఏదో మొక్క తీసుకొని వేసేస్తారు. అక్కడ నిజాయితీ ఉండదు, వాళ్ళకి ఆనెస్టీ ఉండదు. కానీ ఈ అబ్బాయి చాలా ఆనెస్టీగా ఉండి బాధపడినా ఏం పర్వాలేదు. వాళ్ళ అన్న అలాగే ఉన్నాడు, వీడు కూడా అలాగే ఉన్నాడు. దట్టు వాళ్ళు దే ఆర్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కదా, అయినా సరే తప్పు చేయకుండా ఎంత బాగా ఓన్లీ దిస్ బాయ్ ఇస్ ఆనెస్ట్. అదిగో ఈ అబ్బాయి ఒక్కడే ఆనెస్ట్ పర్సన్. దిస్ బాయ్ ఇస్ ఆనెస్ట్. వీడు ఒక్కడే నిజాయితీగా మొక్క పెరగలేదు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ అబద్ధం చెప్పిన వాళ్ళే. ఓకే,
అని చెప్తూ ఐఎమ్ ష్యూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. నాకు తెలుసు ఈ అబ్బాయిని నేను ప్రిన్స్ కింద నియమిస్తున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి మన దేశాన్ని మన రాజ్యం ఏదైతే కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా పరిపాలిస్తాడు. జస్ట్లీ అంటే ఫెయిర్గా పరిపాలిస్తాడు అనమాట. బాగా పరిపాలిస్తాడని నాకు ఎంతో నమ్మకం ఉందని చెప్పి పింగళాన్ని కౌగులించుకుని ఎంతో మెచ్చుకున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం జరిగింది, పింగళా ఎట్లా ఉన్నాడు, ఈజ్ ఏ ఆనెస్ట్ బాయ్, ఆనెస్ట్ బాయ్, అందువల్ల హీ గాట్ దట్ క్రౌన్, అందువల్ల తనకి ఆ కిరీటం వచ్చింది. అదే మిగిలిన వాళ్ళు అందరిలాగా వాడు కూడా ఒక దొంగతనంగా ఒక మొక్క పెంచేసాడు అనుకోండి, అప్పుడు వాడు అయ్యేవాడా, కింగ్ అయ్యేవాడా? నో, హీ విల్ నాట్ గెట్ దట్ ఛాన్స్ ఆఫ్ కింగ్ అనమాట. అవ్వలేకపోతుంది కదా. అందుకని మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు కూడాను నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే డెఫినెట్లీ విల్ గెట్ సమ్ సక్సెస్. అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. నిజాయితీ ఉన్న వాళ్ళకి అంత వెంటనే సక్సెస్ రాదు, వాళ్ళకి కొంత టైం తీసుకోవచ్చు. కాకపోతే డెఫినెట్గా దే విల్ గెట్ గుడ్ రిజల్ట్ ఎట్ ద ఎండ్. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు. అంతేగాని అబద్ధాలు చెప్పి మోసం చేసి సమ్ విల్ గెట్ సమ్ మనీ అండ్ ఆల్, డబ్బులు సంపాదిస్తారు, ఇంకా రకరకాల బిల్డింగ్స్ అన్ని సంపాదిస్తారు వాళ్ళు, కానీ అవేమీ నిలబడవు. ప్రజలందరూ వాళ్ళని సరిగ్గా చూడరు, ఏదో బయటకి నాకు కనిపిస్తే నమస్తే పెడతారు, కానీ వాళ్ళు ఎవరూ సరిగ్గా పట్టించుకోరు. కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళకి డబ్బులు అవి లేకపోయినా అందరూ గౌరవంగా చూస్తారు. ఓకేనా. సో మనం ఎలా ఉండాలి, ఇప్పుడు నిజాయితీగా ఉండాలి. ఎలా ఉండాలి, నిజాయితీ, ఆనెస్టీ. మనం ఒక ఇంగ్లీష్లో ఒక మాట కూడా ఉంది, ఏది, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. నిజాయితీగా ఉండడం అన్నిటికంటే మంచిది అని. డబ్బులు ఉన్నవాడు గొప్పవాడు కాదు, బిల్డింగ్లు కార్లు ఉన్నవాడు ఎవరు గొప్పవాడు కాదు. ఓకేనా. అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అని అనుకోకండి. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, ఆనెస్టీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని అందరూ గౌరవిస్తారు, వాళ్ళ గొప్పవాళ్ళతో కూడా మనం భావించాలి. మనం కూడా అలాగే చూడాలి. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళని మనం కూడా నిజాయితీగా చూడాలి, ఇంకా వాళ్ళు గౌరవంగా చూడాలి. సరేనా పిల్లలు? రైట్, ఇది ఒక మంచి స్టోరీ. ఇక్కడ తర్వాత చూడండి, ఎక్సైజ్ ఉన్నాయి చూడండి, 78, 78, 79 అండ్ 80, 81, 82, 83, 84, 85, 86, 87 వరకు ఉన్న ఎక్సైజ్. సుమారు 10 pages ఎక్సైజ్ ఉంది ఇక్కడ. మీరు లెసన్ బాగా చదవండి. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి లెసన్. చదివిన తర్వాత ఒక 2-3 times చదవండి. ఆ తర్వాత ఈ ఎక్సైజ్ ఓపెన్ చేయండి. ఈ ఎక్సైజ్లో పాఠానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయండి. మీకు ఎవరికైనా రాకపోతే నేను మళ్ళీ చెప్తాను, కానీ ఫస్ట్ మీరు ట్రై చేయండి. జస్ట్ ఫస్ట్ ట్రై. అది కూడా ఎట్లా ట్రై చేయాలి, నిజాయితీగా ట్రై చేయండి, విత్ సమ్ ఆనెస్టీ. వాళ్ళని వెళ్ళి అడిగి రాసేయకండి, మీరు ట్రై చేయండి. మీకు ఏది వస్తే అదే రాయండి. మీకు ఏమైనా రాలేదనుకోండి, ఐ విల్ టెల్ యూ లేటర్. రైట్, సరే, బాగుంది కదా లెసన్, ఇది చాలా బాగుంది. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, మర్చిపోకండి. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. రైట్, బై చిల్డ్రన్.